ఇది తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. ఇకపై మీరు దోమను ఇలా చంపినప్పుడు మీ చేతిపైన రక్తం కాకుండా ఏదైనా ఆయిల్ లాంటి లిక్విడ్ ఆ దోమ బాడీలో చిన్న మైక్రోచిప్ లాంటిది కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అది చైనా తయారు చేసిన మస్కిటో డ్రోన్ కావచ్చు. రీసెంట్గా చైనా ప్రపంచంలో మొట్టమొదటి మస్కిటో డ్రోన్ ఆర్మీని తయారు చేసింది. చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ మస్కిటో డ్రోన్స్ని తయారు చేసింది. కేవలం 0.3 గ్రామ్స్ బరువున్న ఒక చిన్న రోబోలో ఒక మదర్ బోర్డ్, కమ్యూనికేషన్ సర్క్యూట్, బ్యాటరీ ఇలా అన్నీ ఫిక్స్ చేసి ఇలాంటి వేల డ్రోన్స్తో మస్కిటో డ్రోన్ ఆర్మీని తయారు చేశారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇందులో చిన్న కెమెరాను ఫిట్ చేసి మన దేశ బార్డర్లో ఫ్లై చేస్తే అది మన సెక్యూరిటీకి చెందిన అన్ని విషయాలు లీక్ చేస్తుంది. మన సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయం చైనాకు ఈజీగా తెలిసిపోతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఇలా మన ఇన్ఫర్మేషన్ లీక్ అయిన విషయం మనకు తెలిసే ఛాన్సే లేదు. ఈ చిన్న మస్కిటో రోబోలు రాడార్కి కూడా అందవు. ఇలాంటి మస్కిటో డ్రోన్ ఆర్మీతో చైనా తమ శత్రు దేశాల ఆర్మీని పాయిజన్ కూడా చేయవచ్చు. ఎలా అంటే ఈ దోమల పైన డేంజరస్ పాయిజన్తో నిండిన చిన్న చిన్న సిరంజిలు పెట్టి శత్రువులపైన దాడి చేయించవచ్చు. దాంతో చైనా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగక ముందే శత్రువుల్ని ఓడించగలదు. చూసారా, రాను రాను చైనా ఎంత అడ్వాన్స్ అండ్ డేంజరస్గా మారుతుందో. ఈ మస్కిటో డ్రోన్స్ ఆర్మీ ఇంకా చైనా మిలిటరీ యూజ్లోకి రాలేదు. వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. మన ఇండియా చైనాను ఎదుర్కోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? చైనాను ఎదిరించడం అసలు సాధ్యమవుతుందా? అసలు మనం చైనా కంటే ఎందుకు వెనుకబడ్డాం? మన దగ్గర సరైన నాయకులు లేరా, లేదా ప్రజలే సరిగా లేరా? మీకు తెలిసిన కారణాలని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్.